జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్కు అలాగే అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగంకి మధ్యన యుద్ధం అయితే నడుస్తుంది. నిజానికి గత కొంతకాలం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం దేశంలో ఉన్నటువంటి 9 రాష్ట్రాలు అలాగే 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను అయితే ప్రారంభించి నిర్వహిస్తున్న సంగతి మీకు కూడా తెలిసిందే. అయితే ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అభ్యంతరాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బేగం తీసుకొని వస్తుంది. తన రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం దారుణాలకు పాల్పడుతుందని, ఉద్యోగులపైన తీవ్రమైనటువంటి ఒత్తిడిని కలగజేస్తుందని, కేంద్ర ఎన్నికల సంఘం మూలంగా పశ్చిమ బెంగాల్లో అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఒక వర్గం ఓట్లను అంటే ఈవిడ ఉద్దేశం ప్రకారం ఓపెన్ చెప్పాలంటే ముస్లింల ఓట్లను ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా తీసేస్తుందని, పశ్చిమ బెంగాల్లో అరాచకాలను రేకెత్తిస్తోందంటూ ఈ అభినవ శూర్పణకైనటువంటి మమతా బేగం అలియాస్ మమతా ఖాను సుప్రీంకోర్టుకు పోయి ఏకంగా సినిమా లెవెల్లో వాదించింది. మామూలుగా కాదు, లేదు నెక్స్ట్ లెవెల్. ఓయమ్మ ఈ మీడియా వాళ్ళు ఈ పేపర్ల వాళ్ళు కూడా దాని గురించి పెద్దగా రాసేశారు. కానీ మనకందరికి కూడా తెలుసు, ఈ పశ్చిమ బెంగాల్లో ఈ మమతా బేగం గెలవడానికి కారణము ఈ అక్రమ వలసదారులే. వీళ్ళే కారణం. ఈ అక్రమ వలసదారుల్లో 99% మంది బంగ్లాదేశ్ మియా ముస్లింలు అలాగే మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలే ఉన్నారన్నమాట. ఒక అంచనా ప్రకారం పశ్చిమ బెంగాల్లో ఈ విధంగా అక్రమంగా ప్రవేశించినటువంటి ఈ ముస్లిం అక్రమ వలసదారుల సంఖ్య ఎంత ఉంటుందో తెలిసిన 1.5 కోట్లుగా ఉండవచ్చన్న ఒక అంచనా అయితే ఉండదు. ఎంతమంది? 1,50,00,000 మంది ఉంటారని చెప్పేసి ఒక అంచనా అన్నమాట. కాదురా స్వామి, ఏం మాట్లాడాలరా నాయన? 1,50,00,000 మంది. ఇజ్రాయెల్ దేశ జనాభానే 1,00,00,000 మంది లేరు. అట్టాడిది ఒక బంగ్లాదేశ్లో 1.5 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారంటే కాదు, ఇది ఏమన్నా ధర్మసత్రమా, దేశం ఏమన్నా ఇంకేమన్నా వీళ్ళ ఆయన గారి జాగీరా, ఏంది ఇది అంటాలే? కాదు, ఎవడబ్బా సొమ్ము ఎవడి దానం చేస్తారో వాళ్ళకందరికీ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఓటర్ కార్డులు మొత్తం అన్నీ ఇచ్చి తినమ్మా వాళ్ళు పందులు మేపినట్టు మేపుతుంది. ఒక్కొక్కరు ఈనిపారు దొబ్బారు. తినమ్మా కొడితే 10 మంది పిల్లలు ఈనిపారు దొబ్బా. కాదులే, ఆ సంతానం అంతా మనం భరించాలా? మనం కట్టే పనులే, మనం కట్టే పనులతో ఏదా వాళ్ళందరినీ కూడా సాగాల్సి వస్తుంది. ఎవడికి బాకీ? మనము ఎవడికి బాకీ అంటాలే? వీళ్ళలో 95% పైగా అక్రమ వలసదారులంతా కూడా మమతా బేగంకే ఓటేశారు. చెప్పాలంటే వేస్తారు కూడా. ఎందుకంటే ఈవిడ వాళ్ళందరినీ కూడా పోషించింది కదా, పంది కదా పిల్లలు పోషించినట్టు ఈ ఆవిడ గారు అందరినీ పోషించింది ఆ మాదిరిగా. అందుకే మమతా బేగం బెంగాల్లో ముస్లింలు అధికంగా ఉండేటటువంటి 72 నియోజకవర్గాల్లో 70 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. 72 నియోజకవర్గాలు ఉంటే 70 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఈ అక్రమ వలసదారులను ఈ మమతా బేగం ఏ విధంగా పోషిస్తుందో. అయితే ఎన్నికల సంఘం నిర్వహించేటటువంటి సరుకు నిరంతరం కూడా ఈ మమతా ఖాన్ ప్రభుత్వం అడ్డంకులు అయితే సృష్టిస్తుంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సర్ను నిర్వహించడానికి అవసరమైనంత మందిని అధికారులు అయితే అప్పగించడం లే. దీంతో ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు పోయింది. అయ్యా, మా డ్యూటీలు కూడా ఆవిడ గారు సరిగ్గా చేయడం లేదు, ఒకటి అడ్డంకులన్నీ కూడా సృష్టిస్తుంది, లేనిపోని రచ్చ చేస్తుందని చెప్పేసి ఎన్నికల సంఘం వాళ్ళు ఏకంగా సుప్రీంకోర్టుకు పోయినారు. ఇక సుప్రీంకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిస్తా పశ్చిమ బెంగాల్లో వివాదాస్పదంగా మారినటువంటి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ పైన సుప్రీంకోర్టు అసాధారణ ఆదేశాలు అయితే జారీ చేసింది. ఈ ప్రక్రియలో ఎన్నికల సంఘానికి సహకరించడానికి జ్యుడిషియల్ అధికారులను నియమించాలని, అంటే జిల్లా కోర్టు న్యాయమూర్తులు లేదా జిల్లా కోర్టు మాజీ న్యాయమూర్తులు నియమించాలని చెప్పేసి కలకత్తా హైకోర్టుకు స్పష్టం చేసింది. సర్ దరఖాస్తులపైన వచ్చేటటువంటి అభ్యంతరాలను ఆయా జ్యుడిషియల్ అధికారులు పరిశీలిస్తారని చెప్పి పేర్కొనిందనమాట. ఓయమ్మ మా ఓట్లు బిగేశారని చెప్పేసి డ్రామాలు దొబ్బేది కాదు. నీ దగ్గర ఏముండాయి, ఆధారాలు ఏముండాయి, నువ్వు ఒక భారతీయ పౌరుడు అని లేదా భారతీయ పౌరురాలి అని చెప్పేసి నీ దగ్గర ఏముండా ఎవిడెన్స్ అవన్నీ కూడా చూపించాలి. నువ్వు అన్నీ చూపించావంటే నీ ఓటు మళ్ళీ నీకు వచ్చాది. దాంట్లో ఇబ్బంది ఏముండదా? అంతేనా కాదా? సార్ విషయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అలాగే ఎన్నికల సంఘం మధ్య కొనసాగుతున్నటువంటి రగడ పట్ల సుప్రీంకోర్టు చెప్పాలంటే అసహనం అయితే వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికేటువంటి రాష్ట్ర ప్రభుత్వం అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ మధ్య ఇలాంటి వివాదం ఏర్పడడం నిజంగా దురదృష్టకరం అని చెప్పేసి పేర్కొనింది. ఈ విధంగా ఇరుపక్షాల మధ్యన అపనమ్మకం నెలకొనడం సమంజసం కాదని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే అభిప్రాయపడింది. దీంతో పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ అంటే సర్ కార్యక్రమం నడుస్తున్నందువలన వివిధ కోర్టుల్లో పనిచేస్తున్నటువంటి న్యాయాధికారులు వచ్చే నెల 9వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా సెలవులు పెట్టకూడదని, ఇప్పటికే దరఖాస్తు పెట్టిన వారి సెలవులను కూడా రద్దు చేస్తున్నామని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సుజయ్ పాల్ గారు శనివారం ప్రకటించారు. సెలవులో ఉన్న వాళ్ళు వెంటనే కోర్టులకు తిరిగి రావాలని చెప్పేసి ఆదేశాలు అయితే జారీ చేశారు. వైద్యపరమైన
అవసరమైన ఎమర్జెన్సీ వస్తే తప్ప సెలవును ఆమోదించేది లేదని చెప్పేసి ఆయన అయితే స్పష్టం చేశాడనమాట. అంటే కొంతమంది హెల్త్ ఎమర్జెన్సీ కింద ఏదైనా ఆరోగ్యం బాధని చెప్పి పెట్టుకుంటారు కదా, వాళ్ళకి తప్పితే ఇంకెవరికి కూడా మినహాయింపునైతే ఇవ్వాలి. సర్లో మిగిలినటువంటి దశలను న్యాయాధికారులు అలాగే మాజీ న్యాయమూర్తుల పర్యవేక్షణలో నిర్వహించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసినటువంటి ఉత్తర్వుల పర్యాసానంగా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ సుజీవ్ పాల్ గారి అధ్యక్షతన శనివారం ఇక్కడ సర్పైన ఉన్నత స్థాయి సమావేశం అయితే జరిగిందనమాట. అందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కూడా పాల్గొనున్నారు. సమావేశం తర్వాత ఈ జడ్జిలు మార్చి 9వ తేదీ వరకు సెలవులు పెట్టకూడదని చెప్పేసి నోటిఫికేషన్ అయితే జారీ అయిందనమాట. ఇది ప్రత్యేక కోర్టులు, సిబిఐ కోర్టులు, వాణిజ్య కోర్టులతో పాటు అన్ని రకాల న్యాయస్థానాల్లో పనిచేస్తున్నటువంటి న్యాయాధికారులు కూడా వర్తిస్తుందన్నమాట. పశ్చిమ బెంగాల్లో సర్ ప్రక్రియలో సహాయం చేయడానికి న్యాయ అధికారులను నియమించాలని సుప్రీంకోర్టు నిన్నటి ఆదేశానికి అనుగుణంగా జిల్లా సెషన్ కోర్టుల నుంచి 150 మంది న్యాయమూర్తులను నియమించాలని చెప్పేసి నిర్ణయించారనమాట. సెషన్ న్యాయమూర్తులతో పాటు కలకత్తా హైకోర్టుకు చెందినటువంటి 7 మాజీ న్యాయమూర్తులను కూడా పైన పేర్కొన్నటువంటి సర్ కోసం గుర్తించినట్లు ఎన్నికల కమిషన్ వర్గాలు అయితే తెలిపినాయి. అంటే ఇక ఈ అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం ప్రభుత్వానికి చుక్కలు కనిపిస్తాయన్నమాట. ఎందుకంటే ఇప్పటికే బెంగాల్లో 58 లక్షల ఓట్లను తొలగిస్తే ఇప్పుడు మరో 36 లక్షల దొంగ ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించినట్టు తెలుస్తుంది. ఇక ఈ లెక్కన పశ్చిమ బెంగాల్లో ఈ సర్ ప్రక్రియ ముగిసేసరికి ఇంకా ఎన్ని దొంగ ఓట్లు బయటపడతాయో ఆ దేవుడికే తెలియాల. అంటే ఎన్ని దొంగ ఓట్లు బయటపడితే ఈ మమతా బేగం గెలుపు అంత వేగంగా వెనక్కి వెళ్ళిపోతుంది అన్నమాట. అది విషయం. మిత్రులారా, చూశారు కదా, ఇది పశ్చిమ బెంగాల్లో సాగుతున్నటువంటి అసలు వాస్తవం. ప్రజాస్వామ్యాన్ని అడ్డం పెట్టుకొని అక్రమ వలసదారులతో అధికారాన్ని కాపాడుకోవాలని చూస్తున్నటువంటి వాళ్లకు ఇప్పుడు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం రూపంలో గట్టి ఎదురు దెబ్బ అయితే తగిలింది. దేశ రక్షణ, పారదర్శకమైనటువంటి ఎన్నికల కోసం జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నిజాలను నిర్భయంగా మీ ముందుకు తెస్తోంది మన న్యూస్ అఖండ. వ్యవస్థలో మార్పు రావాలన్నా, మన సంస్కృతి సాంప్రదాయాలు కలకాలం వర్ధిల్లాలన్నా వాస్తవాలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి యొక్క బాధ్యత. అందుకే ఇలాంటి మరిన్ని సంచలన నిజాల కోసం అలాగే విశ్లేషణ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరే విధంగా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.